ఎంత మానసిక బాధకు గురి చేసినాయో ఎక్కడికి పోయినా ఒక దరఖాస్తు తీసుకొని వస్తా ఉన్నారు. ఏం బాబు ఈడ కూడా ఇద్దరు ముగ్గురు ఇచ్చింది, ఇది కొంచెం చేయి మీకు వస్తుంది. ఏందా సార్, మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, మేము రెగ్యులరైజ్ కావాలి. మేము గిరిజన ఆశ్రమ పాఠశాలలో మాది రెగ్యులరైజ్ కావాలి. బాసర టెంపుల్లో ఉన్నాం కాంట్రాక్ట్ ఉద్యోగస్తాం, మాది రెగ్యులరైజ్ కావాలి. ఎక్కడికి పోయినా గతంలో నేను బాగా విమర్శ చేసిన, ఈ కాంట్రాక్ట్ డాక్టరు, కాంట్రాక్ట్ లెక్చరరు, కాంట్రాక్ట్ టీచరు, కాంట్రాక్ట్ నర్సు, మరి సపరేట్గా కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి పెట్టుకోవడం న్యాయం కాదు. ఏ పంచాయతీ లేదు. కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి, కాంట్రాక్ట్ మంత్రులు పెడితే వీళ్ళకన్నా బెటర్ పనిచేస్తారు వాళ్ళు. అందుకే నేను మనవి చేస్తా ఉన్నా, తెలంగాణలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మీరు ఏ డిపార్ట్మెంట్ అన్న కావచ్చు, ఏ పాఠశాల కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగం అన్న సిద్ధాంతానికే కేసీఆర్ వ్యతిరేకం. నాకు అది పడది. కాబట్టి ఎందుకు పడది? అది ప్రజలను వంచడం. కాంట్రాక్ట్ టీచర్, రెగ్యులర్ టీచర్ చేసేది గదే పని, కాంట్రాక్ట్ అని చేసేది గదే పని. వీళ్ళకి జీతాలు ఇయ్యరు. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటేనే శ్రమ దోపిడీ విధానం, ప్రజలను దోచుకునే విధానం తప్ప మరొకటి కాదు. అందువల్ల తెలంగాణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు. మీడియా మిత్రులకు నా మనవి, పోయిన కాలంలో దరఖాస్తులు చదవలేక చేస్తాను నేను. వాళ్ళు ఇస్తా ఉన్నారు, కొద్దిగా మీరు క్లియర్ గా రాస్తే స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏదైనా సరే, తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క ఉద్యోగి కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో ఉంచాం. మీరు నిశ్చింతగా